డీజీపీ ఆఫీస్ పక్కన అటుకి. అది తొందరగా చేయగలిగితే, ఈ 5 ఏళ్లలోపు చేయగలిగితే సక్సెస్ అయిపోయినట్టు. ఇక మిగతా చెప్పుకోనక్కర్లా, ఊరితో అనంతరం సెట్ అయిపోద్ది, అమరావతి బాగుపడిపోతుంది. దాని మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. విజనరీకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు గారు అంటారు. 2047 విజన్ మీద ఆయన పెట్టిన ఫోకస్ రాష్ట్రంలో కొత్త ఆశలు ఏమన్నా చిగురించబోతుందా రాష్ట్ర ప్రజలకి? ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన ఏమంటారు, 2020 రోజున కట్టాను, 2020 విజన్ పెట్టాను కాబట్టి అది జరుగుతుందంట. ఇప్పుడు 2 కోణాలు. ఒకటి, నీ చేతికి నేను ఏదన్నా డబ్బులు ఇచ్చి బాగు చేయడం. రెండోది, నీ భవిష్యత్తుకి నేను దిశానిర్దేశం చేశానంటాం. ఈ రెండిట్లో చంద్రబాబు గారిది ఏంటంటే, నీ భవిష్యత్తుకి నేను ఇదే దిశానిర్దేశం చేశాను అని చెప్పేటటువంటి విజన్. ఇప్పుడు ఆయన విజన్కి ఈయన విజన్కి ఉండే తేడా ఏంటంటే, నీ జీవితంలో నా పాత్ర ఉండాలి అనేది రాజశేఖర రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి స్టైల్ అయినా, నువ్వు సంపాదించుకునే దానికి నా పేరేసుకో అనేది చంద్రబాబు స్టైల్. నువ్వు సంపాదించుకుంటావు. ఇప్పుడు ఒక మధ్యతరగతోడు వెళ్ళి చైతన్య నారాయణలో సీటు సంపాదించుకున్నాడు, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి బీటెక్ చదివాడు, ఆ తర్వాత వాడేదో జాబ్ చేశాడు. నేను హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టించాను కాబట్టి అక్కడ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి నీ కొడుక్కి ఉద్యోగం వచ్చింది అని చెప్తారు చంద్రబాబు. అంతేగాని ఇందులో బాబు పాత్ర ఏంటి? హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టించడం. అంటే అద్దెకో బిల్డింగ్ ఇచ్చాను కాబట్టి నీ వాడికి అక్కడ ఉద్యోగం వచ్చింది, నా పేరు చెప్పుకొని చంద్రబాబు స్టైల్. అలా కాకుండా నీ బాబు చదువుకోవడానికి ఎంత డబ్బులు ఇస్తా, చదివించు, ఆ కాలేజీలోకి పంపించు, ఇంజనీర్